సహోదరి సహోదరులు, మనం సమాజంలో క్రైస్తవులుగా కనిపిస్తున్నప్పుడు క్రీస్తును మనం కనపరచాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. క్రైస్తవులుగా క్రీస్తును కలిగి ఉన్నవారిగా క్రీస్తు యొక్క గుణలక్షణములను మనం పేతురు రాసిన పత్రికలో మనం చూసాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? ఆయన గుణ అతిశయములను లోకమునకు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన రాజవంశమును, యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలము. మనం ఈ లోకంలో క్రైస్తవులు ఏం చేయాలి? క్రీస్తు యొక్క గుణములను, క్రీస్తు ప్రేమను, క్రీస్తు క్షమను, క్రీస్తు దయను, క్రీస్తు దయాలుత్వమును, క్రీస్తు యొక్క మంచితనమును, క్రీస్తు యొక్క అద్భుతమైన ఆత్మఫలమును మన ఈ లోకంలో కనపరచాలి. బయటకి క్రైస్తవులుగా కనిపిస్తూ, బయటకి భక్తులుగా కనిపిస్తూ, బయటికి పరిశుద్ధులుగా నటిస్తూ, లోపల చచ్చుబడిపోతే ఎలా? లోపల పాపం చేత పాడైపోతే ఎలా? అది దేవునికి అవమానం, క్రైస్తవ్యానికి అవమానం, మనకు వ్యక్తిగతంగా నష్టం. కాబట్టి సహోదరి సహోదరులు, మనకు కావాల్సింది ఏమిటి చెప్పండి? క్రీస్తు యొక్క హృదయము, క్రీస్తులా జీవించగలిగిన జీవితం. సహోదరి సహోదరులు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న, క్రీస్తును వెంబడిస్తున్న మనం క్రీస్తు కలిగి ఉన్న గుణలక్షణాలను లోకానికి ప్రచురం చేయాలి. పరిశుద్ధంగా జీవించాలని, పవిత్రంగా బ్రతకాలని, ప్రేమ కలిగి ఈ లోకంలో సంచరించాలని, ప్రభువును మన జీవితంలో క్రియాపూర్వకంగా చూపించాలని దేవుడు కోరుతున్నాడు. అలా కాకుండా బయటికి మాత్రమే క్రైస్తవులుగా, బయటికి మాత్రమే ఆత్మీయులుగా, బయటికి మాత్రమే భక్తిపరులుగా, బయటికి మాత్రమే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, సేవ చేసేవారిగా కనిపిస్తూ లోపల దేవుని శక్తిని మనం కలిగి ఉండకపోతే, వినండి, సైతాను మన మీద దాడి చేస్తాడు. సులభంగా సైతానుకు మనం లొంగిపోతాం. ఎంతో కొంత అక్కడ శిష్యుల పరిస్థితి అలాగే తయారైంది. దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి పంపించబడినటువంటి శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోగా చూసినందరూ వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు శిష్యులు కాబట్టి, యేసుక్రీస్తు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు కదా, ఆయన శిష్యులే కాబట్టి వీళ్ళకు కూడా ఎంతో కొంత పవర్స్ ఉండి ఉంటాయి, కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా దయ్యాలను వెళ్ళగొడతారు అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఏమైతే వాళ్ళు అనుకుంటున్నారో వాస్తవంగా అలాంటి జీవితం వాళ్ళు జీవించటం లేదు. సహోదరి సహోదరుడా, నువ్వు బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నావు గనుక, నువ్వు క్రైస్తవుడిని క్రైస్తవురాలు చెప్తున్నావు గనుక, మన చుట్టూ ఉన్న సమాజం సహజంగా ఏం ఆశిస్తారు? వీళ్ళు భక్తిపరులు, దేవుని బిడ్డలు, క్రైస్తవులు, యథార్థంగా జీవిస్తారు, నీతిగా జీవిస్తారు, అబద్ధాలు చెప్పరు, బూతులు మాట్లాడరు, అన్యాయం చేయరు, యథార్థంగా జీవిస్తారు అని వాళ్ళు సాధారణంగా మన నుంచి అలాంటి జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కారణం ఏమిటంటే, నేను ప్రకటిస్తున్నా, మనం నమ్ముతున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా ఆయనలాగే జీవిస్తామని చెప్పి లోకం సహజంగా ఆశిస్తుంది. మరి లోకం నీ దగ్గర నుంచి ఎటువంటి జీవితం అయితే ఆశిస్తుందో, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీలో ఎటువంటి ఆత్మీయతను వాళ్ళు ఆశిస్తున్నారో దాన్నే కనపరుస్తున్నావా, లేకపోతే నటిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు నటించేవాడిగా ఉన్నట్లయితే, మనుషుల్ని నమ్మించేవాడిగా ఉన్నట్లయితే ఏదో ఒక రోజు దొరికిపోతావు. ఏదో ఒక రోజు నీ బ్రతుకు బయటపడిపోతుంది. ఆ రోజు యేసుక్రీస్తు యొక్క శిష్యులు, యేసు శిష్యులు కాబట్టి ఎంతో కొంత వీళ్ళకి పవర్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చూడు, పేరేమో క్రైస్తవ పేరు పెట్టుకున్నాడు, పొద్దున్న లేస్తే బాటిల్ పట్టుకుంటున్నాడు. పేరేమో క్రైస్తవరాలు పేరు పెట్టుకుంది, పొద్దున్న లేస్తే అరుపులు కేకలు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. ఇంట్లో కావచ్చు, ఇంటి బయట కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, అందరితో గొడవే. పైకి మాత్రం మళ్ళీ క్రైస్తవురాలు, పైకి మాత్రం క్రైస్తవుడు. సహోదరుడు సహోదరి, వింటున్నావా? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఎక్కడ పనిచేస్తున్నావు? ఎక్కడ సేవలో పాల్పంచుకుంటున్నావు? నీ వల్ల దేవుని నామానికి అవమానం రావడానికి వీల్లేదు.
ప్రభువా వీళ్ళు ఏదో నీ సేవకులు అని చెప్పి వీళ్ళకి ఏదో కాస్త శక్తి ఉంది అని చెప్పి మేము అనుకొని భ్రమ చెందాం. పైకి శక్తి ఉన్నట్టుగా కనిపిస్తున్నారు కానీ లోపల ఏ శక్తి లేదు. ప్రభువా ఇలాంటి వాళ్ళు ఎందుకు నువ్వు శిష్యులుగా ఏర్పరచుకుని తిరుగుతున్నావు? పరువు తీసేస్తారు వీళ్ళు. సహోదరులు జాగ్రత్త. అలాంటి స్థితిలో నువ్వు నేను మనం ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. ఆ మాట యేసయ్యను చూస్తూ వాళ్ళు అంటూ ఉంటే యేసయ్య తన శిష్యులను చూసి ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను. రెండో మాట ఏంటి తెలుసా? ఎంతకాలం మిమ్మలను సహిస్తాను నేను. ఏమిటిది? ఇదేనా నా నామానికి మీరు తీసుకొచ్చే ఘనత? నలుగురి మధ్య నన్ను అవమానపరుస్తున్నారే, నలుగురి మధ్య నన్ను హేళన చేస్తున్నారే, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తాను? కనీసం నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, మీరు నాతో పాటు ఉంటున్నారనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళందరి మధ్య నా పరువు తీసేస్తున్నారు. సహోదరులు యేసయ్య పరువు తీయడానికి వీల్లేదు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ, ఆత్మీయులు అని చెప్పుకుంటూ నోట్లోంచి బూతు మాటలు వస్తూ ఉంటే అవమానం కాదు దేవునికి? క్రైస్తవులు అని చెప్పుకుంటూ, మందిరానికి వచ్చేవాళ్ళు అని చెప్పుకుంటూ మాటికి నోరు విప్పితే చాలు అబద్ధాలు. ఉద్యోగం చేసే చోట అబద్ధాలు, వ్యాపారం చేసే చోట అబద్ధాలు, కొంతమంది అయితే సేవలో కూడా అబద్ధాలు. వింటున్నావా? నువ్వు అబద్ధాలు కోరువై ఉండి దేవుని బిడ్డను ఎలా చెప్పుకుంటావు? మోసం చేసేవాడివై ఉండి దేవుని పేరు ఎలా చెప్తావు? నువ్వు దేవుని బిడ్డవు అయినట్లయితే, క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే, నీ మాట తీరును బట్టి కావచ్చు, నీ ప్రవర్తనను బట్టి కావచ్చు, వేష భాషలను బట్టి కావచ్చు, నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా దేవుని నామము అవమానపరచబడ్డానికి వీలేదు. ఒకవేళ నువ్వు అవమానపరిచేవాడిగా ఉన్నట్లయితే దేవుడు అదే మాట అంటాడు, ఎంతకాలం నిన్ను సహిస్తానో, ఎంతకాలం భరిస్తాను నిన్ను. ఆ విధంగా మనల్ని దేవుడు గద్దించడం మంచిది కాదు.